హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీటీఎస్ఏ స్టోరీస్. మన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ 10 ఓవర్స్ చూడంగానే మేము చూస్తుంది నిజంగా టీ20 మ్యాచా లేదా ఓడిఐ మ్యాచా అన్న రేంజ్ లో ఆడారు మన ఇండియన్ బౌలర్స్. ఫస్ట్ ఓవర్ లో షమి, సెకండ్ ఓవర్ లో రానా చెరొక వికెట్ తీసుకుని మంచి స్టార్ట్ ఇచ్చారు. నేను కూడా ఉన్నాను అంటూ అక్షర్ పటేల్ కూడా వచ్చి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసుకున్నాడు. బట్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ హ్యాట్రిక్ అవ్వాల్సింది. బట్ మన హిట్ మ్యాన్ చిన్న డ్రాప్ క్యాచ్ చేయడం వల్ల జస్ట్ మిస్ అయిపోయింది. హైడ్రాయ్ అండ్ జాకర్ అలీ మ్యాచ్ ని మొత్తం తిప్పేశారు భయ. ఇన్ఫాక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో అంత కాంపిటేటివ్ గా ఉండడానికి రీజన్ కూడా వాళ్ళే. మొత్తానికి టార్గెట్ 228 పెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ హిట్ మ్యాన్ అండ్ శుభ్మన్ గిల్ మామూలు స్టార్ట్ ఇవ్వలేదు. మంచి సూపర్ పార్ట్నర్షిప్ పెట్టారు. అవుట్ అయిపోవడంతో కోహ్లీ, అయ్యర్, అక్షర్ కూడా లైన్ లో క్యూ కట్టేశారు. అప్పుడు స్టార్ట్ చేశారు భయ్య మన శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలి అన్న రేంజ్ లో చిపాడు. సో ఓవరాల్ గా బ్యాటింగ్ లో గిల్ సెంచరీ అండ్ బౌలింగ్ లో షమి 5 వికెట్స్ తీసుకుని 200 వికెట్స్ క్లబ్ లో జాయిన్ అయిపోయాడు. అండ్ మన ఇండియాని ఛాంపియన్స్ ట్రోఫీలో తనదని లో మంచి కికాస్ స్టార్ట్ ఇచ్చారు. సో ఇది మరి ఇవాల్టి స్టోరీ. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బీటీఎస్ఏ స్టోరీస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.